వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షునిగా స్వామి గౌతమ నందాజీ మహారాజ్ గారు ఎన్నికయ్యారు. గత నెలలో స్వామి స్మరణానందాజీ మహారాజ్ పరమపదించడం నేపథ్యంలో రామకృష్ణ మిషన్ 17వ అధ్యక్షునిగా స్వామి గౌతమానందాజీ మహారాజ్ గారు ఎన్నికయ్యారు. మఠం బోర్డు ట్రస్టులు మిషన్ పాలక మండలి బేలూరు మఠంలో ఇటీవల సమావేశమైన స్వామి గౌతమానందజీ నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, G7 సదస్సుకు మోదీజీని ఆహ్వానించిన ఇటలీ ప్రభుత్వం. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ గారు ఆహ్వానించారు. గురువారం రీసెంట్గా ఆమెతో మాట్లాడిన మోదీ గారు ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలుగా తెలిపారు. G20 కూటమి సదస్సులు తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్లడంపైన చర్చించినట్లు ఆయన ఎక్స్లో తెలిపారు. జూన్ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో మోదీ గారు గెలుపుపై విదేశాల్లో కూడా నమ్మకం ఉందని, ఈ విషయాన్ని తాజాగా ఆహ్వానం చాటుతుందని అధికార వర్గాలు పేర్కొన్నారు. అంటే G7 సదస్సుకు మోదీ గారిని ఆహ్వానించిన ఇటలీ ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, ఎర్త్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ప్రధాన కార్యాలయంలో భారతదేశంలో అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఆవిష్కరించారు. 1942లో ఏర్పాటైన CSIR విభిన్న శాస్త్రీయ పరిశోధనలను నిర్వహిస్తుంది. అంటే మన ఎర్త్ డే సందర్భంగా ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయంలో భారతదేశంలోని అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ పాయింట్, అస్సాంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు IIT గౌహతి బృందం దేశంలోని మొట్టమొదటిసారిగా 3D డమ్మీ బ్యాలెట్ యూనిట్లను తయారు చేసింది. ఇవి ఎన్నికల సంఘం ఉపయోగించే అసలు బ్యాలెట్ యూనిట్లను పోలి ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఇందులో ఉపయోగించిన ప్లాస్టిక్లను ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగించవచ్చు. అంటే అస్సాం రాష్ట్రంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గౌహతి వారు అంటే IIT గౌహతి బృందం శాస్త్రవేత్తలు దేశంలోని మొట్టమొదటిసారిగా 3D డమ్మీ బ్యాలెట్ యూనిట్ను తయారు చేశారు. నెక్స్ట్ పాయింట్, చైనా మొబైల్ లిమిటెడ్ను అధిగమించిన డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా రిలయన్స్ జియో అవతరించింది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సేవలు జియో డేటా ట్రాఫిక్ పెరుగుదలకు దోహదపడుతుంది. అంటే చైనా మొబైల్ లిమిటెడ్ను అధిగమించిన డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా రిలయన్స్ జియో అవతరించింది. నెక్స్ట్ పాయింట్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నిధి ఎస్ జైన్ నియామకం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజున ఆమోదం తెలిపారు. మొన్న రీసెంట్గా దీన్ని ఆమోదించారు. నిధి 2009 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఆఫీసర్. అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నిధి ఎస్ జైన్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్, ఇండోనేషియాలో కొత్త UN రెసిడెంట్ కోఆర్డినేటర్ భారతదేశానికి చెందిన గీతా సబర్వాల్ను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరెస్ గారు నియమించారు. UN రెసిడెంట్ కోఆర్డినేటర్ అండ్ దేశ స్థాయిలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే అత్యున్నత స్థాయి ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారంటే గీతా సబర్వాల్ను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరెస్ గారు నియమించారు. నెక్స్ట్ పాయింట్, తమిళనాడులోని మదురైలో చితిరై పండుగను జరుపుకుంటారు. నెల రోజుల పాటు సాగే ఈ పండుగలు మీనాక్షి అమ్మవారికి తిరుకల్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే చితిరై అనే పండుగ తమిళనాడులోని మదురైలో జరుపుకుంటారు. నెక్స్ట్ పాయింట్, దివ్యాంగ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం సాక్ష్యం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా దివ్యాంగులు ఓటు రిజిస్ట్రేషన్ మరియు ఓటరు కార్డు సవరణలు, వీల్ చైర్ కోసం దరఖాస్తు వంటి వాటిని కూడా చేసుకోవచ్చు. అంటే దివ్యాంగ ఎవరైతే ఓటర్లు ఉంటారో వారి కోసం ఎన్నికల సంఘం సాక్ష్యం అనే ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ పాయింట్, తెలంగాణకు చెందిన శ్రీజ ఆకుల
ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్లో భారత నంబర్ 1 ప్యాడ్లర్గా నిలిచారు. ఈ ఏడాది జరిగిన WTT ఫిడర్ కార్పస్ క్రిస్ట్ మరియు బీరూట్ టైటిల్స్తో పాటు WTT స్టార్ కండక్టర్ టోర్నీలో మెరుగ్గా రాణించారు. దీని ద్వారా శ్రీజ ఈ ర్యాంకును పొందారు. అంటే తెలంగాణకు చెందిన శ్రీజ ఆకుల గారు ఐటీటీఎఫ్ ర్యాంకింగ్స్లో భారత నంబర్ 1గా నిలిచారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో, మిగతా అంశాలు మరి ఏవైనా మెయిన్ టాపిక్స్ ఉంటాయో మరి రేపటి డిఎస్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తెలుసుకుందాం.